హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ తల్లి బోనాలు. ఆ బోనాలు ప్రిపరేషన్ అంతా మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు అయితే వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మా అత్త బోనం చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. చూడండి, ఫుల్గా పసుపు పెట్టేసి కుండకి అమ్మవారి రూపాన్ని అయితే వేస్తుంది. చాలా నీట్గా అయితే చేస్తుంది మా అత్త బోనం. సో అదే టైంలో మా పిన్ని అయితే వచ్చింది, మా మమ్మీ వాళ్ళ చెల్లె. అదే చెప్తున్నారు, మా మామ వాళ్ళ కూతురు కొడుకు పిన్ని వచ్చిందని. సో మా పిన్నిని అయితే ఇంట్లోకి తీసుకొచ్చాము. జోక్ చేస్తున్నాం అనమాట, మా పిన్ని ఎప్పుడు లేట్గా వస్తుంది అని. సో మళ్ళీ మనమైతే బోనం ప్రిపరేషన్ దగ్గర మా అత్త అయితే బోనం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. అసలు బోనం అయితే కంప్లీట్ చేసేసింది. బోనాన్ని ఎలా అలంకరించిందో చూసేద్దాం. చెప్పేసింది కుంకుమతో ఇంకా చెంకితో అమ్మవారి రూపం, ముక్కు పొడక, త్రిశూలం, డమరుకం, ఇంకొక త్రిశూలం డమరుకం కాంబినేషన్ లో అయితే వేసేసింది. చాలా బాగా చెప్తున్నా. నెక్స్ట్ బియ్యం పోసేసి అయితే ఒక కొత్త క్లాత్ లో బియ్యం పోసి మనం చేసుకున్న బోనం కుండను అయితే పెట్టుకోవాలి. ఇంకా బోనం కుండకైతే నీట్గా పువ్వులు పెట్టి అందులో బెల్లమన్నము, కర్డ్, బెల్లమన్నం వండకుండా ఓన్లీ వైట్ రైస్ వేసిన వాళ్ళైతే వైట్ రైస్ వేసి దాంట్లో బెల్లం వేసాము. మా అమ్మమ్మ అయితే బెల్లమన్నమే వండేసింది. సో మా పిన్ని అయితే తీసుకురావడానికి వెళ్ళింది. మా పిన్ని వచ్చి అందులో ఫుల్గా 5 స్పూన్స్ వేస్తారంట. చూడండి, ఫుల్ స్పూన్తో అయితే 5 స్పూన్స్ వేసేసి కొన్ని వాటర్ పైన దాంట్లో పోస్తారు. పైన చిన్న ఇంకో బోనం పెడతారు కదా, దాంట్లో అయితే వాటరు, కొంచెం బెల్లము, కొంచెం పెరుగు అయితే వేసేస్తారు. సో దీంతో అయితే కంప్లీట్గా బోనం చేయడం ప్రాసెస్ అయితే అయిపోతుంది. మా పిన్ని అయితే యాపాకులు పెడుతుంటే మా మామూలు కొడుకు నేను పెడతా అని చెప్తున్నాడు. బోనం అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. హడావిడిగా అయిపోయిండే. సో మా పిన్ని అయితే ఫస్ట్ బోనం ఎత్తుకుంది. చూడండి ఎన్ని బోనాలు. ఊళ్ళల్లో అయితే ఇంత మంచిగా అందరు కలిసి బోనం తీస్తారు. సిటీలో అయితే అలా కాదు, ఎవరి బోనం వాళ్ళే తీస్తారు కదా. చూడండి, అందరు కొత్త చీరలు కట్టుకొని మంచిగా బోనాలు అయితే తీస్తున్నారు. ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే లేట్ నైట్ అవుతుండే, ఈసారి తొందరగా అయితే అయిపోయింది. చూడండి, పోతురాజులు కూడా వచ్చినారు. కాకపోతే వాళ్ళు మంచిగా వెళ్ళారంట, చిన్న గొడవ కూడా అయింది. అంత పబ్లిక్ అంతా ఒకటేసారి కలిసి అయితే బోనాలు తీస్తారు. ఊరు నుండి గుడికి అయితే చాలా దూరం ఫ్రెండ్స్. శివసత్తులందరూ శిగాలుగుతూ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు. ఎవ్రీ టైం అయితే ఇలా కుదరదు, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 1 డేనే అవుతుండే బోనాలు. ఈసారి మాత్రం ఇక్కడ సండే అయినాయి. మా దగ్గర అయితే థర్స్డే రోజు బోనాలు. చూడండి, అంతా కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి దగ్గరకు వచ్చేసరికి చీకటి కూడా అయింది. ఇంకా గుడి చుట్టూ రౌండ్స్ వేసేసి ఒక కాంపిటీషన్లో రౌండ్స్ వేసేసి అయితే బోనాలు కంప్లీట్ చేసేసుకున్నాం. ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.